నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 12 దేశాల మీద ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఊహించిందే. ఎందుకంటే అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ట్రంప్ది తనదైన శైలి. దాన్ని ఎవరు పసిగట్టలేరు, అలాగే గేజ్ చేయలేరు. దానికి ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతా అంశాలు. దానికి ఉన్న వెనక లాజిక్ కూడా, దానికి గల కారణం కూడా చెప్పాడు. ఏంటంటే అది In the wake of the Colorado attack on a pro-Israeli group, US President Donald Trump signed a proclamation on Wednesday banning travel from 12 countries, citing national security concerns. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కొలరాడో అటాక్ జరిగింది ప్రో-ఇజ్రాయలీ గ్రూప్ మీద. దాని దరిమిలా బుధవారం నాడు ఆయన ఈ నిర్ణయం తీసుకుని సంతకం చేశారు. అవి ఏంటంటే కంట్రీస్ ప్రొక్లమేషన్ ఫుల్లీ రిస్ట్రిక్ట్స్ అండ్ లిమిట్స్ ద ఎంట్రీ ఆఫ్ నేషనల్స్ ఫ్రమ్ 12 కంట్రీస్. మొత్తం 12 దేశాల జాతీయుల నుంచి మొత్తం 12 దేశాల పౌరుల ఎంట్రీని అమెరికాలో నిషేధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ ఈక్వటోరియల్ గునియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సొమాలియా, సూడాన్ అండ్ యెమెన్, మోస్ట్లీ ఇస్లామిక్ కంట్రీస్. సో చూస్తున్నాం, ఇజ్రాయిల్ హమాస్ గొడవ ఇవాళది కాదు, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఇవాళది కాదు. సో ఇజ్రాయెల్ స్టాండ్ ఆయన తీసుకున్నారు. ఆ మాటకు వస్తే ఒక చిన్న జాతి అది, యూదుల జాతి. ప్రపంచం హిట్లర్ దగ్గర నుంచి మొదలెడితే ప్రపంచంలో ఎన్ని రకాల అవాంతరాలని, అలాగే ఇబ్బందులని అధిగమిస్తూ ప్రాణం నిలుపుకోవటానికి ఇజ్రాయెల్ దాకా వచ్చి కష్టపడిన ఆ దేశాన్ని ఇవాళ పాలస్తీనా పేరుతోటి హమాస్ కబ్జా పెట్టే ప్రయత్నం చేయడం మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు కారణంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దరిమిలా ఏంటంటే పోటాపోటీ వాతావరణం. తమ మనుగడ కోసం ఇజ్రాయెల్ ఇదేంటి ముస్లిం దేశాల మధ్య ఇంత చిన్న కంట్రీ ఉండటం ఏంటని చెప్పేసి మరి పాలస్తీనా వెనకాల లెబనాన్ వెనకాల సిరియా వెనకాల పాకిస్తాను, ఇలా బోల్డన్ని కంట్రీస్, అజర్బైజాన్, వీళ్ళందరూ కలిసి వచ్చి సపోర్ట్ చేయడం. ఈ దానివల్ల ఇజ్రాయెల్కి మనుగడ సమస్య. ఇజ్రాయెల్ ఇవాళ ప్రపంచంలో ఎలా పోర్ట్రే చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మన మేధావులు, మన సంతతికి చెంది MITలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ మధ్య గ్రాడ్యుయేషన్ సెరమనీలో మాట్లాడిన మేఘా వేమూరి, ఆవిడ కూడా ఏంటి ఆ వేదిక వచ్చి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోకుండా మానవ హక్కుల గురించి మాట్లాడుతుంది. మంచిదే, మానవ హక్కులు కేవలం పాలస్తీనా వాళ్ళకే ఉండవు, ఇజ్రాయెల్లో ఒక దేశంగా జీవిస్తున్న వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ మనుగడకి, వాళ్ళ జాతి హననానికి పాల్పడుతున్న హమాస్ని వెనకేసుకొచ్చే ఐసిస్ని, అలాగే సిరియా, ఈ లెబనాన్, ఈ గ్రూపుల విషయంలో మరి ఆవిడ ఎందుకు నోరు మెదపలేదు. సరే, ఆ అంశం పక్కన పెడితే ఖచ్చితంగా అది మాట్లాడదగిన అంశం, మళ్ళీ మాట్లాడదాం. అంశం పక్కన పెడితే ఇవాళ ప్రో-ఇజ్రాయలీ గ్రూప్ మీద కొలరాడో అటాక్ జరిగింది. దాని దరిమిలా తీసుకుంటే అన్ని మోస్ట్లీ ఇస్లామిక్ కంట్రీసే, లిబియా, సొమాలియా, సుడాన్, యెమెన్, ఇరాన్. సో వైల్ అనౌన్సింగ్ ది స్వీపింగ్ క్రాక్ డౌన్ ఆన్ ఇమిగ్రెంట్స్ ఆన్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్. ఈయనకు సోషల్ మీడియా, ట్రంప్ గారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ది ట్రూత్ సోషల్ అని. దాంట్లో ఆయన ప్రకటన చేస్తూ ట్రంప్ ఫ్లాగ్డ్ సండేస్ కొలరాడో అటాక్ గురించి ఆయన ప్రస్తావన చేశారు, దాడి గురించి. ఇన్ విచ్ అన్ ఈజిప్టియన్ మ్యాన్ సెట్ ఫైర్ టు పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ సీకింగ్ ద రిలీజ్ ఆఫ్ ఇజ్రాయిలీస్ హెల్డ్ ఇన్ గాజాలో ఇజ్రాయిలీని విడుదల చేయాలని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఒక ఈజిప్ట్ మనిషి తగలబెట్టే ప్రయత్నం చేయటం, ఈజిప్టియన్ మ్యాన్ సెట్ ఫైర్ టు పీస్ఫుల్ ప్రొటెస్టర్స్. సో న్యాచురల్, ట్రంప్ హీ హాస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ సపోర్టింగ్ ఇజ్రాయెల్. ఆ దేశాల మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఆ మేధస్సు మీద ట్రంప్కి గౌరవం ఉంది. ట్రంప్ అనే కాదు, ఎవరైనా సరే గౌరవించాల్సిందే. చిన్న దేశం అండి, హార్డ్లీ. ఆ చిన్న దేశంలో దాంట్లో ఇంక చిన్న స్ట్రిప్, గాజా స్ట్రిప్ 10 కిలోమీటర్ల వెడల్పు, 60 కిలోమీటర్ల పొడవండి. అక్కడ హమాస్ వాళ్ళు తెస్టేసి, అక్కడ ఉన్న ఏదో పాలస్తీనా గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది, దాన్ని కబ్జా చేసి వాళ్లే రూల్ చేస్తూ ఇజ్రాయిలీస్ని బందీలుగా పట్టుకెళ్ళి క్యాప్టివ్స్ చిత్రహింసలు పెట్టి చంపుతున్న విషయం గురించి ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఏం మాట్లాడవు. ఇజ్రాయిల్ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తే దాని గురించి మాట్లాడతాయి. సరే, ట్రంప్ వాదంతో ఇక్కడ ఏకీభవిస్తున్నట్టు కాదు దాని అర్థం. దానిలో ఇజ్రాయిలీల వాదనలో నిజం ఉంది, వాళ్ళ పోరాటంలో నిజాయితీ ఉంది, కాబట్టి ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది. హమాస్ని ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, హమాస్ బ్యాక్ చేస్తున్న వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? ఏమన్నంటే హమాస్ తెలివితేటలు ఏంటంటే పసిపిల్లల్ని ముందర పెట్టేసి వెనకాల తుపాకులు పట్టుకొని ఉంచోటం, వాళ్ళకి పాలు దొరకట్లేదు, వాళ్ళకి బ్రెడ్ దొరకట్లేదు, వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు హాస్పిటల్స్లో ఉంటే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని. హాస్పిటల్లోనే ఉగ్రవాదులున్నప్పుడు అటాక్ చేయకుండా ఎత్తుకొని ముద్దెట్టుకుంటుందా? ఇజ్రాయెల్ తన మనుగడ చూసుకుంటుంది. ఆ చిన్న దేశాన్ని ఈరోజు బతకనీయకపోతే ప్రపంచంలో యూదు జాతి అనేది త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచమంతా విస్తరించి ఉన్న ఇస్లామిక్ టెర్రరిజం ఏంటంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద కన్నేస్తుంది. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే తర్వాత రెస్ట్ ఆఫ్ ది ప్రపంచాన్ని గెలవటం ఇస్లామిక్ టెర్రరిస్టులకి పెద్ద విషయం కాదు. ఇస్లాం వేరు, ఇస్లామిక్ టెర్రరిజం వేరు, రెండింటికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఇది మనం గమనించి మాట్లాడాలి. ఇస్లామిక్ టెర్రరిస్టులు వాళ్ళ గ్రూపుల గురించి నేను మాట్లాడుతుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ది కంట్రీస్ ఫేసింగ్ ద టోటల్ బ్యాన్ వర్ ఫౌండ్ టు బి డిఫిషియంట్ విత్ రిగార్డ్స్ టు స్క్రీనింగ్ అండ్ వెట్టింగ్ అండ్ వర్ డిటర్మిన్ టు పోజ్ ఎ వెరీ హై రిస్క్ టు ది యునైటెడ్ స్టేట్స్ అకార్డింగ్ టు ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ ద వైట్ హౌస్ కూడా చెప్పింది. మొహమాటం వెళ్ళేది 12 దేశాల ప్రజలకు సంబంధించి. వాళ్ళు లోపలికి రావాలంటే అంత ఈజీ అయిన వ్యవహారం కాదు, మేము బ్యాన్ పెట్టేసామని చెప్పేసి. ఇన్ అడిషన్ టు ద బ్యాన్ విచ్ టేక్స్ ఎఫెక్ట్ అట్ 12 AM ఆన్ మండే, అంటే June 9th నుంచి. ఒకసారి గడియారం ముళ్ళు డేట్ మారుతుంది కదా, బుధవారం June 9th మండే, సోమవారం నుంచి వాళ్ళ కాలమానం ప్రకారం, అమెరికన్ కాలమానం ప్రకారం. దేర్ విల్ బి పార్షియల్ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఆన్ విజిటర్స్ ఫ్రమ్ బరుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్కమిస్తాన్ అండ్ వెనిజులా. ఈ 12 దేశాలు కాకుండా మొత్తం ఇంకా ఏంటంటే 1, 2, 4, 7 దేశాలకి నుంచి మాత్రం పార్షియల్ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ పాక్షికంగా ఉంటాయి. ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ అవి ఏంటంటే బరుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, టుర్కమెనిస్తాన్, వెనిజులా. These include limitations on both immigrant and non-immigrant visas such as B1, B2, F, M and J categories, primarily due to high visa overstay rates or insufficient collaboration with US law enforcement agencies. ఎలా ఉంటాయంటే ఇది ఇమిగ్రెంట్స్కి, నాన్ ఇమిగ్రెంట్స్కి ఇద్దరికి వర్తిస్తాయి, 2 కేటగిరీలకి. సచ్ as B1, B2, F, M and J కేటగిరీస్కి. ప్రాథమిక కారణం ఏం చెప్తున్నారంటే వైట్ హౌస్, హై వీసా ఓవర్స్టే రేట్స్ వల్ల. వీసా పరిమిత కాలానికి తీసుకుంటారు, ఓవర్స్టే చేస్తారు. ఇప్పుడు ఈ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటేనే అనుమానం, బేసిక్గా ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉంటారనేది అమెరికా అనుమానం. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇన్సఫిషియెంట్ కొలాబరేషన్ విత్ యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఉండదలుచుకుంటే మ్యాచ్ కాలేకపోతున్నారు ఈ నేషనల్స్. అక్కడ పైన 12, 7, 19 దేశాలు, అంటే 7 దేశాలు పాక్షిక నియంత్రణ ఉంటుంది. ది మూవ్ ఎయిమ్డ్ ఎట్ సేఫ్ గార్డింగ్ నేషనల్ సెక్యూరిటీ రివైవ్స్ and broadens the contentious travel ban policy on 7 Islamic nations first implemented during his first term in office. ఆయన మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 7 ఇస్లామిక్ నేషన్స్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టాడు. అదే ఇది ఇవాళ రివైవ్స్ అండ్ బ్రాడన్స్ ఇస్ కంటెన్షియస్ ట్రావెల్ బ్యాన్ పాలసీ. దాని మీద మళ్ళీ చెప్పి, వీ కెనాట్ హ్యావ్ ఓపెన్ మైగ్రేషన్ ఫ్రమ్ ఎనీ కంట్రీ వేర్ వీ కెనాట్ సేఫ్లీ అండ్ రిలయబుల్లీ వెట్ అండ్ స్క్రీన్. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya and numerous others, Trump said in his proclamation. ఆయన ప్రకటనలో చెప్పాడు అది. The recent terror attack in Boulder, Colorado has underscored the extreme dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted. We don't want them. మాగాళ్ళొద్దు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అరే వస్తారు ఇక్కడికి, ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, వచ్చి ఉగ్రవాద చర్యలకు దిగేవాళ్ళు, మాకెందుకు ఆ తలకాయ నొప్పి, మాకు వాళ్ళు వద్దు. ప్రాపర్గా వెట్టింగ్ జరగకపోవడం వల్ల అలాంటి ఉగ్రవాద అనుబంధాల సంఘాల వాళ్ళు సివిలియన్స్ రూపంలో ఇక్కడ తిరుగుతూ దేశ ప్రాదేశిక సమగ్రతకి అండ్ జాతీయ భద్రతకి భంగం కలిగిస్తున్నారనేది ట్రంప్ వాదన. అండ్ అబిగేల్ జాక్సన్, ఏ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్, సెడ్ ఆన్ ఎక్స్, ఫార్మర్లీ ట్విట్టర్, ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ అగీబాలీ జాక్సన్ అని చెప్తారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్ టు ప్రొటెక్ట్ అమెరికన్స్ ఫ్రమ్ డేంజరస్ ఫారిన్ యాక్టర్స్ దట్ వాంట్ టు కమ్ టు అవర్ కంట్రీ అండ్ కాజెస్ హార్మ్. చాలా క్లియర్గా ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. వేరే దేశాల నుంచి వచ్చి మా దేశ సమగ్రతని, మా జాతీయ భద్రతకి భంగం కలిగించాలని చూసే వాళ్ళ విషయంలో ట్రంప్ చాలా టఫ్గా యాక్ట్ చేస్తున్నారని. సరే, అసలు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటని చూస్తే, స్పెసిఫిక్ రీజన్స్ సైటెడ్ ఫర్ ద బ్యాన్స్ ఇంక్లూడెడ్ ది తాలిబన్స్ కంట్రోల్ in Afghanistan, state-sponsored terrorism in Iran and Cuba, and high rates of visa overstays from countries like Chad and Eritrea. అలాగే ఎరిత్రియా దేశాల నుంచి వచ్చేవాళ్ళ ఓవర్స్టేలు, హై రేట్స్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఓవర్స్టేలు, వీసా ఓవర్స్టేస్. అలాగే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇన్ ఇరాన్ అండ్ క్యూబా. ఇరాన్, క్యూబా దేశాల్లో అయితే స్వతహాగా ఆ దేశాలే టెర్రరిజాన్ని ప్రోత్సహించడం. ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేప్పటికీ తాలిబన్స్ కంట్రోల్ ఉంటాం. ఇవన్నీ కూడా కారణాలు. చాద్ హ్యాడ్ ఎ 49.54% ఓవర్స్టే రేట్ ఫర్ B1, B2 వీసాస్.
చాద్ నుంచి వచ్చిన చాద్ దేశీయులు B1 B2 వీసాలకు సంబంధించి ఓవర్స్టే రేటు గురించి కూడా చాలా స్పష్టంగా వైట్ హౌస్ చెప్పింది 49.54% అని. ఎరిత్రియాకి వచ్చేప్పటికి 55.43% ఓవర్స్టే రేట్ అట అమాంగ్ FM&J వీసా హోల్డర్స్. మరి ఎందుకు ఊరుకుంటారండి ఓవర్స్టే? అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు, ఏ డ్రగ్స్ అమ్ముకుంటున్నారు, జేబులో ఏ పిస్టల్ పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. President Trump reinforced the rationale behind the decision, saying, "We will restore the travel ban. Some people call it the Trump travel ban and keep the radical Islamic terrorists out of our country that was upheld by the Supreme Court." రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులని కంట్రీ బయటికి తోలటమే నా ప్రధాన ఉద్దేశం. అది అయిన తర్వాత ఈ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ట్రావెల్ బ్యాన్ కావచ్చు, వాటిని తొలగిస్తాం, రిస్ట్రిక్షన్స్ తొలగిస్తాం, ట్రావెల్ బ్యాన్ని తీసేస్తాం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇస్లామిక్ టెర్రరిజం బారిన పడి ఇబ్బంది పడుతున్న దేశంలో వీ విల్ రిస్టోర్ ద ట్రావెల్ బ్యాన్. అవసరం పడిన పక్షంలో ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే ఇవి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. డ్యూరింగ్ హిస్ ఫస్ట్ టర్మ్ ట్రంప్ ఇష్యూడ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇన్ January 2017 బ్యానింగ్ ట్రావెల్ టు ద US బై సిటిజన్స్ ఆఫ్ 7 ముస్లిం మెజారిటీ నేషన్స్ ఇంక్లూడింగ్ ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సొమాలియా అండ్ యెమెన్. మనం కనుక చూస్తే 2017లో ఆయన ఫస్ట్ టైంలో ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, సోమాలియా అండ్ యెమెన్ ఈ నేషన్స్ నుంచి పౌరుల్ని అమెరికాలోకి ఆయన అనుమతించలేదు. హవెవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ జో బైడెన్ రిసైండెడ్ దట్ పాలసీ ఇన్ 2021 కాలింగ్ ఇట్ ఏ స్టెయిన్ ఆన్ అవర్ నేషనల్ కన్స్ట్రైన్స్. సరే, బైడెన్ హ్యాస్ అ డిఫరెంట్ వ్యూ కాబట్టే ఆయన డెమోక్రట్, ఈయన రిపబ్లిక్. సో మొత్తానికి ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం ప్రమోట్ చేసే స్టేట్ స్పాన్సర్డ్ కంట్రీస్ మీదైతే బ్యాన్ ఖచ్చితంగా ఉంటుంది. అవసరమైతే ఒకవేళ దాన్ని కొనసాగించవచ్చు. ఎంతకాలం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ప్రాథమికంగా అయితే 9వ తేదీ 12 గంటల 1 నిమిషం నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది అమెరికన్ కాలమానం ప్రకారం.